హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్ఎన్ఆర్ స్టడీ వరల్డ్. మనము ఇదివరకటి క్లాసుల్లో అయితే విద్యా దృక్పథాలకు సంబంధించి 5 యూనిట్లు అయితే డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. ప్రజెంట్ ఇప్పుడు 6th యూనిట్ ఆర్టీఐ 2005 సమాచార హక్కు చట్టం అండి. ఇది మనకు స్కూల్ అసిస్టెంట్స్ అండ్ పీజీటీస్కి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి అయితే ఇది ఇస్తారండి. తర్వాత ఎస్జిటి వాళ్ళకి అవసరం లేదు. ఆర్టీఐ 2005 సమాచార హక్కు చట్టం ఎస్జిటి వాళ్ళకి మరీ అంత ఇంపార్టెంట్ అయితే కాదు. వీళ్ళకి స్కూల్ అసిస్టెంట్స్కి అయితే కంపల్సరీ అండి, పీజీటీ వాళ్ళకు కూడా. సో వీళ్ళు ఎక్కువ దీని గురించి అయితే చూసుకోవాలి. ఆర్టీఐ సమాచార హక్కు చట్టం. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అంతిమ అధికారం ప్రజలదే కాబట్టి వారు ఏర్పరచుకున్న ప్రభుత్వ పనితీరును తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. భారత రాజ్యాంగం గణతంత్ర ప్రజాస్వామ్యాన్ని రూపొందించినది. ప్రజాస్వామ్యం సవ్యంగా పనిచేయాలన్నా, అవినీతిని అరికట్టాలన్నా ప్రభుత్వాలు వాటి పాలనా విభాగాలను ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నా, ప్రజాస్వామ్యంలోని పౌరులందరికీ విషయ పరిజ్ఞానం ఉండడం, సమాచారంలోని పారదర్శకత చాలా ముఖ్యమండి. ఇక్కడ మనకు సమాచార హక్కు చట్టం ప్రకారం వీళ్ళు ఇచ్చిన సమాచారం అయితే కరెక్టే కదండి. సో నెక్స్ట్ వచ్చేసి రాజ్యాంగంలోని 19(1)(a) వాక్ స్వాతంత్రపు హక్కు పొందుపరిచినది. సో వాక్ స్వాతంత్రపు హక్కు పొందుపరిచినటువంటి రాజ్యాంగంలోని చట్టం ఏది అంటే 19(1)(a). 19(2)లో వచ్చేసి స్వేచ్ఛకు కొన్ని హేతుబద్ధమైనటువంటి పరిమితులు విధించిందండి. హేతుబద్ధమైనటువంటి కొన్ని పరిమితులు అనేటివి విధించింది. ఒకటి దేశ భద్రత, శాంతి భద్రత పరిరక్షణ. అలాగే రెండోది వచ్చి నేరాన్ని ప్రేరేపించే విషయాలు. సో స్వేచ్ఛకు కొన్ని హేతుబద్ధమైన పరిమితులు కూడా అంటే లిమిట్స్ అనేటివి కొన్ని ఉంటాయి. సో లిమిట్స్ దాటి మరీ స్వేచ్ఛ అనేది తీసుకోకూడదు. అవి దేనికి సంబంధించినవి అంటే మనకి ఇక్కడ 2 టైప్స్గా ఇచ్చారు. దేశ భద్రత, శాంతి భద్రత పరిరక్షణకి వీటిని దాటి అయితే మనం లిమిట్స్ దాటి అయితే చేయకూడదు. రెండోది వచ్చి నేరాన్ని ప్రేరేపించే విషయాలు. ఎవరైనా నేరం చేస్తే దాన్ని సపోర్ట్ చేయడం కానీ వాళ్ళతో పాటు ఇలాంటి స్వేచ్ఛను అయితే తీసుకోకూడదు అని చెప్పి 19(2) మనకి ఇక్కడ చెప్తుందండి. స్వేచ్ఛకు కొన్ని హేతుబద్ధమైనటువంటి పరిమితులు విధించినటువంటి యాక్ట్ రాజ్యాంగంలో ఏది అంటే 19(2) అనేసి గుర్తుపెట్టుకోండి. తర్వాత 2 పాయింట్స్ కూడా మీరు గుర్తుంచుకోవాలి. బిట్ వచ్చే ఛాన్స్ ఉన్నటువంటి ప్లేస్ అండి ఇది. నెక్స్ట్, ప్రభుత్వం వద్ద ఉండే సమాచారం ప్రజల సొమ్ముతోనే తయారవుతుంది. అందువలన ప్రభుత్వ నిర్ణయాలను, అభివృద్ధి కార్యక్రమాల వివరాల సమాచారం తెలుసుకునే హక్కు ప్రజలకైతే ఉంది. పై నియమాలను సాకారం చేయుటకు రూపొందించిన చట్టమే సమాచార హక్కు చట్టం ఆర్టీఐ 2005. సో పైన మనం చెప్పుకున్నటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో ఆ నియమాలు వాటి కోసం అయితే రూపొందించినటువంటి చట్టమే మనకి ఇక్కడ ఆర్టీఐ 2005 అనేసి చెప్తున్నారు. నెక్స్ట్, ఈ చట్టం వల్ల ప్రజలందరికీ ప్రభుత్వ యంత్రాంగంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలు, పనులు గురించి సమాచారాన్ని తెలుసుకోవడానికి భారత ప్రజలందరికీ హక్కు ఏర్పడింది. అయితే అటువంటి హక్కు చట్టం సంఘ వ్యతిరేక వ్యక్తుల చేతులలో దుర్వినియోగం పొంది తీవ్ర నష్టాలకు అవకాశం అయితే కలదు. నెక్స్ట్, సమాచార హక్కు చట్టం 2005 లోక్సభలో 2004 డిసెంబర్ 23న ఇది ప్రవేశించినటువంటి ఇయర్ అండి. 2004 డిసెంబర్ 23. దీనిపై చర్చించుటకు 2 కమిటీలు అయితే నిర్మించారు. డేట్ అనేది గుర్తుపెట్టుకోండి. 2004 డిసెంబర్ 23న 2 కమిటీలు అయితే ఇక్కడ నిర్మించారు లోక్సభలో. దేనికోసం? సమాచార హక్కు చట్టం 2005 కోసం. ఎక్కడ? లోక్సభలో. ఒకటి వచ్చేసి పార్లమెంటు సభ్యులచే పార్లమెంటు స్థాయి కమిటీ, రెండోది క్యాబినెట్ స్థాయి కమిటీ. 2 కమిటీలు అయితే నిర్మించారండి. ఈ 2 కమిటీలు తమ నివేదికను మార్చి 23/2005న పార్లమెంటుకు నివేదించారు. సో ఈ 2 కమిటీలు కలిసి
వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసినటువంటి విషయాలన్నీ కూడా ఈ సమాచార హక్కు చట్టంకి సంబంధించినటువంటి ప్రజల్లోకి వెళ్ళి మొత్తం సేకరించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు మార్చి 23, 2005న పార్లమెంట్లో వాళ్ళు ఈ నివేదికను సమర్పించడం అయితే జరిగింది. తర్వాత ఆర్టీఐ 2005 పార్లమెంట్ ఆమోదం పొందింది వచ్చేసి మే 12, 2005. ఇక్కడ చూడండి, మార్చి 23వ తేదీ 2005లో పార్లమెంటుకు ఈ 2 కమిటీలు ఇచ్చారు నివేదికనైతే, మొత్తం ఎంక్వైరీ చేసి నివేదికనైతే ఇచ్చారు. బట్ మనకి ఈ పార్లమెంటు చర్చించడానికి 2 కమిటీలు నిర్మించినటువంటి రోజేది 2004 డిసెంబర్ 23. వీళ్ళు ఆ ప్రాసెస్ అంతా చేసి ఎంక్వైరీ చేసి దాని మీద ఒక సమాచార హక్కు చట్టం మీద ఒక నివేదికను తయారు చేసి పార్లమెంట్లో ఇచ్చినటువంటి డేట్ ఎప్పుడు? మార్చి 23, 2005. ఇది ఆమోదంలోకి వచ్చింది ఎప్పుడు అంటే మే 12, 2005. పార్లమెంట్ ఆమోదంలోకి వచ్చినటువంటిది 2005 మే 12. మళ్ళీ రాష్ట్రపతి ఆమోదం కూడా ఉండాలి కదండి దీనికి. కాబట్టి ఇది వచ్చి జూన్ 15న రాష్ట్రపతి ఆమోదం అయితే పొందింది. ఆర్టీఐ 2005 అమలు అక్టోబర్ 12 జరిగింది. పూర్తిగా అమలు అయితే 12వ తేదీ అయితే అక్టోబర్ 12 జరిగింది. ఆర్టీఐ చట్టం దేశంలో జమ్మూ అండ్ కాశ్మీర్ తప్ప ఈ పాయింట్ మనము ఇదివరకే 3rd యూనిట్లో డిస్కస్ చేయడం జరిగింది. జమ్మూ అండ్ కాశ్మీర్ తప్ప మిగతా అన్ని స్టేట్స్లోనూ మనకు ఆర్టీఐ యాక్ట్ అనేది జరుగుతుంది. సో ఆర్టీఐ 2005 చట్టం దేశంలో జమ్మూ అండ్ కాశ్మీర్ తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లో అమల్లో అయితే వచ్చేసింది. జమ్మూ కాశ్మీర్కు సవరించబడిన ప్రత్యేక చట్టం ఏంటంటే ఆర్టీఐ 2009 అండి. అది ప్రపంచ దేశాల్లో మొదటిసారిగా ఆర్టీఐ చట్టాన్ని తెచ్చిన దేశం స్వీడన్. ప్రపంచ దేశాల్లో మొట్టమొదటిసారిగా ఆర్టీఐ చట్టాన్ని తెచ్చినటువంటి దేశం ఏదంటే స్వీడన్ దేశం. ఇండియా స్థానం వచ్చేసి 57వ స్థానం. ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆర్టీఐకి సంబంధించినటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా చిన్న టాపిక్కే ఆర్టీఐ అనేది. మనం ఇది వరకు కూడా చెప్పుకున్నాం 3rd యూనిట్లో. బట్ ఇక్కడ మళ్ళీ దీని గురించి కొంచెం విశదంగా అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఒక 5 పేజెస్ మాత్రమే మనం ఇక్కడ చదువుకోవాలి. ఇక్కడ మెయిన్ బిట్ వచ్చే కారణం అయితే అవకాశాలు అయితే దీంట్లో ఒకటైతే కంపల్సరీ ఉంటుందండి. అది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పీజీటీ రాసుకునే వాళ్ళు కావచ్చు. వీళ్ళకి 1 బిట్ అయితే కంపల్సరీ వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రపంచ దేశాల్లో మొట్టమొదటిసారిగా ఆర్టీఐ చట్టాన్ని తెచ్చినటువంటి దేశం వచ్చి స్వీడన్. ఇండియా స్థానం వచ్చి 57వ స్థానం. ఆర్టీఐ 2005 చట్టంలో 6 అధ్యాయాలు, 31 సెక్షన్లు, 2 షెడ్యూళ్ళు ఉన్నాయి. ఆర్టీఐ 2005 చట్టంలో ఎన్ని అధ్యాయాలు? 6. ఎన్ని సెక్షన్స్? 31. ఎన్ని షెడ్యూల్స్? 2 షెడ్యూల్స్. ఇది కూడా గుర్తుపెట్టుకొని బిట్ ఇది కూడా వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఆర్టీఐ చట్టంలోని 6 అధ్యాయాలు అని చెప్పాం కదా, అవేంటంటే 1 ప్రాథమిక అంశాల వివరణ, 2 సమాచార హక్కు అధికార యంత్రాంగ విధులు, 9 సెక్షన్స్ అండి మొత్తము. 3వది వచ్చి కేంద్ర సమాచార కమిషన్ ఏర్పాటు. 4వది రాష్ట్ర సమాచార కమిషన్ ఏర్పాటు. మనకి ఇక్కడ కేంద్రం ఉంటుంది, రాష్ట్రము ఉంటుందన్నమాట. అలాగే సమాచార కమిషన్లు అధికారాలు, విధులు, అప్పీళ్ళు, జరిమానాలు. ఇది 4వదండి, 4వ అధ్యాయం. 6వ అధ్యాయం వచ్చేసి ఇతరత్ర నిబంధనలు. మిగతా మిగిలిపోయినటువంటి నిబంధనలు ఉంటాయి కదా, సో అలాంటివన్నీ కూడా 6వ అధ్యాయంలో అయితే ఉంటాయి. ఇక్కడ ఒక్కొక్క అధ్యాయం అయితే చూద్దాం. ప్రాథమిక అంశాల వివరణ అనేది చూద్దాము. ప్రాథమిక అంశాల వివరణ అనేది ఫస్ట్ అధ్యాయంలో మొదటి అంశము సముచిత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఈ 3 ఉండాలి. తర్వాత సమాచారం, పరిపాలన నిమిత్తం రాసుకున్న పత్రాలు, రికార్డులు, మెమోలు అండ్ సర్క్యులర్లు, ఈమెయిల్స్, నివేదికలు, లాగ్ బుక్, నమూనాలు, శాంతి మరియు
సహా ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న సమాచారం అంతా కూడా ఈ ప్రాథమిక అంశాల వివరణలో అయితే ఉంటుందండి. సమాచార హక్కు పనులను, యంత్రాలను తనిఖీ చేసే హక్కు. రికార్డు రూపంలో ఉన్న సమాచారాన్ని వ్యక్తి చూసి రాసుకోవడం, జిరాక్స్ తీసుకోవడం, ఫ్లాపీలు, టేపులు, వీడియో రూపంలో పొందడం. ఇది సమాచార హక్కు అనేది ఈ విధంగా ఉంటుంది. తర్వాత పిఐఓ ప్రజా సమాచారాధికారి, పిఆర్ఓ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అండి. ప్రజా యంత్రాంగ సంస్థలన్నీ ప్రజా కార్యాలయంలో ఉన్న అధికారి. వీరు పౌరులకు కావాల్సిన సమాచారాన్ని అందిస్తూ ఉంటారు. రెండో అధ్యాయం చూద్దాం. సమాచార హక్కు, అధికార యంత్రాంగ విధులు. ఇక్కడ సమాచార హక్కుకు సంబంధించి అధికార యంత్రాంగం వాళ్ళు చేయాల్సినటువంటి విధులు ఏమేమైతే ఉన్నాయో ఇక్కడ ఒకసారి చూద్దాం. వాళ్ళు ఏం చేయాలనేది. చట్టంలోని నిబంధనలను లోబడి పౌరులందరికీ అభ్యంతరం లేకుండా సమాచారాన్ని పొందే హక్కు అనేది వీళ్ళు కల్పించాలన్నమాట. వాళ్ళ విధులు అవి. అధికార యంత్రాంగం, అధికారులు వాళ్ళ యొక్క విధులు అన్నమాట. ప్రజలకు చేయాల్సినటువంటి సమాచార హక్కుకు సంబంధించినటువంటి విధులు. ప్రభుత్వ యంత్రాంగ సంస్థలన్నీ తమ వద్ద గల వివరాలను, రికార్డులను అధికార భాషలో సిద్ధం చేసి ఉంచాలి. వివరాలను, విధులను నోటీసు బోర్డులో ప్రదర్శించాలి. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు సమాచారాన్ని అందించుటకు ప్రజా సమాచార సహకార అధికారిని నియమించాలి. ఇక్కడ సమాచారం కొరకు దరఖాస్తు చేసే పౌరులు 6వ సెక్షన్ ఇంగ్లీష్, హిందీ లేదా స్థానిక అధికార భాషలో కానీ లేదా ఎలక్ట్రానిక్ రూపంలో కానీ లిఖితపూర్వకంగా కానీ నిర్ణీత ఫీజు రసీదును జతపరిచి సమాచార అధికారులకు ఇచ్చి రసీదు పొందాలి. సో ఇది ఒక సీక్వెన్స్, ఒక ఆర్డర్ అనేది పాటించి వాళ్ళు ఈ విధంగా అయితే రసీదు అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనేసి చెప్తున్నారు. నిర్దేశించిన రుసుమును నగదు లేదా చలానా లేదా డీడీ లేదా ఐపీఓ రూపంలో చెల్లించవచ్చు. మరి ఏ ఇతర అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేతికి డైరెక్ట్గా అయితే అమౌంట్ ఇచ్చి, ఎక్స్ట్రా ఇచ్చి తీసుకునేటివి లాంటివి ఏవి ఉండకూడదు. నిర్దేశించినటువంటి డీడీ రూపంలోనే అంత అమౌంటే డీడీ అనేది తీసుకోవాలి అని అయితే చెప్తున్నారు. నెక్స్ట్, గ్రామస్థాయి సంస్థల నుండి సమాచారం కొరకు ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదు. సో గ్రామ స్థాయిలో అయితే సమాచారం కావాలనుకున్న వాళ్ళు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. సో టౌన్లో అయితే మనకు ఒక సమాచారం కావాలి అని అంటే కొద్దిగా అమౌంట్ అనేది మనకు డీడీ రూపంలో తీసుకొని అక్కడ పే చేయాల్సి ఉంటుంది. మండల స్థాయి సంస్థ నుండి సమాచారం కొరకు రుసుము 5 రూపాయలు. ఇది క్రితందండి, ఇప్పటిదైతే కాదు. సో నెక్స్ట్ చూద్దాము. తర్వాత దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నవారికి ఏ స్థాయిలోనైనా ఉచితం అయితే ఆదాయ ధృవీకరణ పత్రాన్ని జతపరచాలి. సో ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది పెట్టినట్లయితే దానికి సంబంధించి మనకి ఇక్కడ సమాచార హక్కు చట్టానికైతే మనం ఏదైనా సమాచారం తీసుకోవాలన్న దానికి మనకు రుసుము అయితే అవసరం లేదండి. ఎవరికి? ఎకనామికలీ వీకర్ సెక్షన్, దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నటువంటి వారికి అన్నమాట. సో అలాంటి వాళ్ళకైతే ఫ్రీ అండి సమాచారం తీసుకోవడానికి. సమాచారం తీసుకొనుటకు నిర్ణయించిన రుసుము A4, A3 జిరాక్స్ పత్రానికి 1 నుంచి 2 రూపాయలు, ఫ్లాపీ రూపంలో 50 రూపాయలు, CD 700, ME వచ్చేసి 100 రూపాయలు, DVD వచ్చేసి 200. పై విధానాల్లో పోస్టల్ ద్వారా సమాచారం కోరితే పోస్టల్ ఛార్జీలు అదనంగా అవుతాయి. సో మనకు అడిగినటువంటి సమాచారం ఇక్కడ ఇచ్చినటువంటి ఛార్జెస్ ద్వారా అయితే వాళ్ళు మనకు పే చేసినట్లయితే మనకు CD కావాలంటే CD, జిరాక్స్ కావాలంటే జిరాక్స్, లేదా DVD కావాలంటే DVD, ఇలా ఏది కావాలంటే అది మనకు పోస్టల్ ద్వారా అందేటట్లు చేస్తారు. రికార్డుల తనిఖీకి మొదటి 1 గంట ఉచితం, తర్వాత ప్రతి గంటకు 5 రూపాయలు. సో మనం ఏదైనా సమాచారం కావాలని అనుకున్నప్పుడు మొదటి 1 గంటకైతే
ఉచితం అంటండి. తర్వాత ఆ సమాచారాన్ని ఇంకా మనం చూడాలి అని అనుకున్నట్టయితే, తెలుసుకోవాలని అనుకున్నట్టయితే గంటకు రూ. 5 అయితే చెల్లించాలంటండి. తర్వాత సమాచారం కోరుతున్న పౌరుడు ఎందుకు సమాచారం కోరుతున్నాడా కారణాలను, వ్యక్తిగత వివరాలను ఇవ్వనక్కర్లేదు. ఎందుకు అడుగుతున్నాం అనేది సమాచారానికి అది మన హక్కు. అందుకే దాన్ని సమాచార హక్కు అనేసి పిలుస్తున్నాం. సో దీనికి మనం ఎందుకు అడుగుతున్నాం అనేది, మనం ఒక ఇండియన్ అయితే చాలు, మిగతా బయట వాళ్ళకైతే ఇవ్వడానికి ఛాన్స్ అయితే లేదు. మనం ఒక ఇండియన్ అయితే చాలు, ఎందుకు ఏంటి అనేది వాళ్ళకి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత దరఖాస్తుదారుడు కోరిన సమాచారం ఒక్క వ్యక్తి యొక్క స్వేచ్ఛకు, ప్రాణానికి సంబంధించినట్లయితే 48 గంటలలోపు అందించాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛకు, తర్వాత వాళ్ళ యొక్క ప్రాణానికి, మరి ఎమర్జెన్సీ అయినటువంటి సమాచారం అనుకోండి, అది 48 అవర్స్లోగా మనకు అందించాలి అని చెప్పి ఇది ఆర్టీఐ అయితే మనకు చెప్తున్నారు. సమాచార అధికారి నిర్ణీత సమయంలో సమాచారం అందించని పక్షంలో పై అధికారిని 30 రోజులలోపు మొదటి అప్పీలు, రెండవ అప్పీలు, ఆపై అది 90 రోజులలోపు చేసుకోవచ్చు. సమాచారం పొందడంలో, సెక్షన్స్ ఇవ్వడంలో కొన్ని అంశాలకు మినహాయింపు అయితే ఉంటుంది. తర్వాత భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు నష్టం కలిగించే అంశాల రక్షణ, శాస్త్ర సాంకేతిక ఆర్థిక ప్రయోజనాలకు నష్టం కలిగించే అంశాలన్నమాట. ఇలాంటివి మనకు కొంచెం రెస్ట్రిక్టెడ్గా ఉంటాయి. తర్వాత న్యాయస్థానం ప్రకటించకూడదు అన్న సమాచారం ఇవ్వకూడదు. న్యాయస్థానం చెప్పినటువంటిది, కోర్టు మనకు చెప్పినటువంటి అంశాలు అయితే ఇక్కడ ఇవ్వకూడదండి, రూల్స్ ఉంటాయి. మూడవ పక్షానికి వ్యక్తిగత విషయాలు, పార్లమెంటు, శాసనసభ హక్కు. మూడవ పక్షానికి వ్యక్తిగత విషయాలు వీటన్నిటికీ సంబంధించినవి. తర్వాత థర్డ్ యూనిట్ వచ్చేసి కేంద్ర సమాచార కమిషన్ ఏర్పాటు. ఇది ఒక ప్రధాన సమాచార కమిషన్, 10 మందికి మించకుండా సమాచార కమిషన్లు ఉంటాయి. తర్వాత కేంద్ర సమాచార కమిషన్ కార్యాలయం ఢిల్లీలో ఉంది. కమిషనరును అపార జ్ఞానం కలిగిన న్యాయశాస్త్రం, తర్వాత జర్నలిజం, పరిపాలన కలిగిన వ్యక్తులపై చట్టసభలలో కానీ, ఉద్యోగాలలో కానీ, రాజకీయ పార్టీలలో కానీ మరియు వ్యాపార సంబంధాలు కానీ కలిగి ఉండకూడదు. సమాచార కమిషన్లను ఎంపిక కమిటీ సమాచారం ప్రకారం రాష్ట్రపతి నియమించాలి. ఎంపిక కమిటీలో సభ్యుడు సీఎం, పీఎం, ప్రతిపక్ష నాయకులు, ప్రధానమంత్రిచే నామినేట్ చేయబడిన కేంద్ర క్యాబినెట్ మంత్రి. తర్వాత ప్రస్తుత ప్రధాన సమాచార కమిషనర్గా మనకు, ప్రస్తుత కాదండి ఇది బిఫోర్ది, రాజీవ్ మద్రా అనేసి ఆర్కే మాథూర్ అనేసి ఉన్నారు. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి రాజీవ్ మద్రా వచ్చేసి ఈయన 2014లో అండి, అప్పట్లో ప్రధాన సమాచార కమిషనర్గా అయితే ఉన్నారు. ప్రెజెంట్ కమిషనర్ అయితే నేను మీకు ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. 2025 ప్రెజెంట్ మనకు అక్టోబర్ 26వ తేదీ అయితే ఈయన నియమితులైనారు. వజాహత్ హబీబుల్లా అండి ప్రజెంట్ మనకు ఉన్నటువంటి ప్రస్తుత ప్రధాన సమాచార కమిషనర్గా ప్రస్తుతం 2025 సంబంధించినటువంటి వ్యక్తి ఎవరు అంటే వజాహత్ హబీబుల్లా అక్టోబర్ 26న ఎంపికయ్యారు. సో మనకి ఇక్కడ రాష్ట్ర సమాచార కమిషన్ ఏర్పాటు కూడా ఉందండి. ఇందాక మనం కేంద్ర పరంగా అయితే చూసాము. రాష్ట్ర పరంగా అయితే రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సమాచార కమిషనర్ ఏర్పాటు చేయాలి. 10+5. ఇక్కడ ఎంపిక కమిటీ సీఎం ప్లస్ ప్రతిపక్ష నాయకుడు, సీఎం నామినేటెడ్ మంత్రి, ఎంపిక కమిటీ సూచనల ప్రకారం వీరిని గవర్నర్, కమిషనర్లను నియమిస్తారు. ఎవరు నియమిస్తారండి వీళ్ళని? గవర్నర్ కమిషనర్లని ఇక్కడ నియమిస్తారు.
ప్రస్తుతం అని ఉందండి ఇక్కడ. ప్రస్తుతం కాదండి ఇక్కడ. ప్రస్తుతం మనకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆంధ్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శ్రీ ఆర్ మహబూబ్ బాషా గారు అయితే ఉన్నారండి. రాష్ట్ర సమాచార కమిషనర్గా శ్రీ కట్ట జనార్దన్ రావు అయితే ఉన్నారండి ఆంధ్రప్రదేశ్కి. తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి కమిషనర్గా సమాచార కమిషనర్గా తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్గా జి చంద్రశేఖర్ రెడ్డి గారు అయితే ఉన్నారండి. ఇది అప్డేటెడ్ వన్ అండి. సో నేను మీకు ఇక్కడ మెన్షన్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 5th వన్ సమాచార కమిషన్ అధికారి, సమాచార కమిషన్ అధికారాలు, విధులు, అప్పీలు, జరిమానాలు. ఇక్కడ మనం సమాచార కమిషన్ అధికారాలు, విధులు చూసినట్లయితే ఏ వ్యక్తి నుండి అయినా వచ్చిన ఫిర్యాదులైనా సరే స్వీకరించి వాటిపై విచారణ జరపడం సమాచార కమిషన్ల యొక్క విధి అండి. మనం ఇందాక కూడా విధులు చెప్పుకున్నాం కదా, వాటిల్లో ఇది 5th వన్. అడిగిన సమాచారాన్ని సమయానికి ఇవ్వకపోయినా, తప్పుడు సమాచారాన్ని ఇచ్చిన, రుసుము ఎక్కువగా ఉందని భావించిన దరఖాస్తుదారుడు అప్పీలు చేయవచ్చు. సో మనకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారనేసి ఈ విధంగా ఏదైనా చేస్తే కనుక మనం అప్పీల్ అయితే చేయొచ్చండి. సమాచార అధికారి సమాచారాన్ని ఇవ్వడంలో నిరాకరించిన, జాప్యం చేసి తప్పుడు సమాచారం ఇచ్చిన, సమాచారాన్ని నాశనం లేదా ధ్వంసం చేసిన సమాచార అధికారిని 250 రోజులు చొప్పున 250 రోజుకు చొప్పున అలాగే 2500కు మించకుండా జరిమానా అయితే విధించి క్రమశిక్షణ చర్యలు అయితే తీసుకోవాలనేసి ఇక్కడ చెప్తున్నారు. ఇవి విధులండి, అధికారులకు సంబంధించినటువంటి విధులు. వాళ్ళ విధులు అయితే ఉల్లంఘించకుండా ప్రజలకైతే సమాచారాన్ని అందించి న్యాయం అయితే చేయాలి. తర్వాత ఇతర నిబంధనలు అనేసి చెప్పుకున్నాం అవండి. లాస్ట్ చివరిది అమలులో ఉన్న చట్టాలన్నింటినీ కన్నా ఆర్టీఐ చట్టానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. సో మనకు ఇప్పుడు అమల్లో ఉన్నటువంటి చట్టాలన్నింటికన్నా ఆర్టీఐ చట్టానికి మనము ప్రాముఖ్యత అయితే ఇవ్వాలని చెప్తున్నారు. మంచి చేద్దామన్న ఉద్దేశంతో ప్రయత్నించిన దరఖాస్తుదారు ఎటువంటి దావాలు న్యాయస్థానంలో ప్రాసిక్యూట్ చేయడం, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం కుదరదు. ఎందుకంటే మన హక్కు కాబట్టి మనం తీసుకుంటున్నాం. సో వాళ్ళపైన ఎటువంటి యాక్షన్స్ అయితే తీసుకోవడానికి వీల్లేదు. దేశ రక్షణ కోసం ఏర్పాటు చేసిన కీలకమైన సంస్థలు, వ్యవస్థలు ఈ చట్టం నేరుగా వర్తించదు. సో ఇలాంటి వాటికి కొంచెం రెస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి మనకు. సో ఏ వ్యక్తి అయినా సరే అవి డైరెక్ట్గా తీసుకోవడానికైతే లేదు. వాటికి ఒక రెస్ట్రిక్షన్ అనేది ఉంటుంది. అవి దేశ రక్షణకు సంబంధించినవి కాబట్టి అలాంటివి మాత్రం సమాచారం ఇవ్వరండి. అలాంటి సమాచారాలు ఇచ్చామంటే సో ఇప్పుడు పాకిస్తాన్ భారత్ యుద్ధం అయితే జరుగుతోందండి. సో అలాంటి వాటికి ఎక్కడైనా చేరవేస్తారన్న దీంతో మనకి ఇక్కడ సమాచార హక్కు చట్టంలో ఈ దేశ రక్షణకు సంబంధించినటువంటి కొన్ని సంస్థలకు సంబంధించినటువంటివి మనకి ఇక్కడ సమాచారం అయితే ఇవ్వరండి. సో దరఖాస్తు అందిన 45 రోజుల్లో సమాచారం ఇవ్వాలి. ప్రస్తుతం ప్రజలకు ఆర్టీఐ 2005పై అవగాహన కల్పించి చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలి. ఆర్టీఐ 2005 అనుసరించి ఫిర్యాదు చేసి టోల్ ఫ్రీ నెంబర్ 1100 అండి. సో ఇదైతే గుర్తుంచుకోండి. ఇదండి మనకు ఇచ్చినటువంటి 6th యూనిట్. సో ఇది 6th యూనిట్ ఆర్టీఐ 2005 సమాచార హక్కు చట్టం గురించి. సో దీని నుంచి ఒక బిట్ అయితే కన్ఫామ్గా స్కూల్ అసిస్టెంట్స్ అండ్ పీజీటీ వాళ్ళు రాసే వాళ్ళు ఎవరైనా ఉంటే డిఎస్సి అభ్యర్థులు కంపల్సరీ ఒక బిట్ అయితే వస్తుందండి. జాగ్రత్తగా ఒక్కసారి విన్నా కూడా చాలండి. ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. తర్వాత నేను చెప్పినటువంటి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కేంద్ర సమాచార హక్కు చైర్పర్సన్గా ఇక్కడ ప్రస్తుతం వజాహత్ హబీబుల్లా ఉన్నారండి. అక్టోబర్ 26న ఈయన నియమితులయ్యారు.
తర్వాత రాష్ట్ర కమిషనర్ విషయానికొస్తే, రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ గారికొస్తే తెలంగాణకు వచ్చి ప్రస్తుతం జి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చి ప్రధాన కమిషనర్గా శ్రీ ఆర్ మహబూబ్ బాషా గారు ఉన్నారు. తర్వాత రాష్ట్ర సమాచార కమిషనర్గా శ్రీ కట్టా జనార్దన్ గారు అయితే ఉన్నారు. ప్రధానమైనటువంటి కమిషనర్ వచ్చేసి ఇక్కడ శ్రీ ఆర్ మహబూబ్ బాషా అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. సో మనకి ఇక్కడ ఈ 5th యూనిట్ అయితే కంప్లీట్ అయిందండి. 6th యూనిట్. సో ఆర్టీఐ అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. టోటల్గా మనకి ఇక్కడ 25 మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోయింది. 25 మినిట్స్ జాగ్రత్తగా విన్నారంటే మనకు ఒక బిట్ అయితే కన్ఫామ్గా వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోస్ కోసం మీకు నోటిఫికేషన్ సింబల్ పైన ప్రెస్ చేసి పెట్టండి. నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోస్ అయితే మీకు ఇక్కడ వస్తాయండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నేను అబ్రివేషన్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఈ విద్యా దృక్పథాలకు సంబంధించి మనకు చాలా అబ్రివేషన్స్ వచ్చాయి మధ్యలో. పిఓఏ, తర్వాత పిఐఈ, ఇలాగా ఎన్సిఈఆర్టీ, ఎస్సిఈఆర్టీ, తర్వాత యూజీసీ, ఓబీబీ. సో ఇలాంటి అబ్రివేషన్స్ చాలా ఉన్నాయండి. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ అయిన కొన్ని అయితే మాత్రం నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.